సంజయ్ గారు మీరేదో తమాషాలు చేస్తామంటే ఇక్కడ చూసుకుంటూ ఊకునేటోడు ఎవడు లేడు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళని అడుగున అడ్డుకుంటాం, అడుగున ప్రశ్నిస్తాం. ఇలా ప్రజల పక్షాన ఉండకుండా సిగ్గుశరం లేకుండా ఇలా సంజయ్ గారు పైసల కోసం అమ్ముడు పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ అజెండా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి రేవంత్ రెడ్డి సంకల జొర్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడతానంటున్నాడు. ఇలా కొంచెమన్నా సిగ్గు శరము లజ్జ మానం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఈ సంజయ్కి. ఇలా బాజాప్తు చెప్తున్నా, ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇలా 1,00,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతుకి క్రెడిట్ చేసిన ఏకైక ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఆనాడు ఉండే ఈనాడు ఉండే కేసీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.